హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీదేవి మేడం విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పంచకోశాలలో ఉన్న పరమశక్తి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ధన్యవాదాలు. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సరిత మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు. అలాగే ఫర్ యూ ఛానల్‌ని అందరూ చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కారణం ఏంటంటే మంచి మంచి స్వాధ్యాయము, సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఫర్ యూ ఛానల్ వారు ప్రసారం చేస్తున్నారు. ఈ ఛానల్ నిర్వహిస్తున్న డైరెక్టర్ గారికి, అలాగే డైరెక్టర్స్‌కి, హోస్ట్‌లకి, హోస్ట్‌లకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి నా పేరు శ్రీదేవి గార్లపాటి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మనందరికీ శ్వాస విద్యను, బ్రహ్మ విద్యను అందించిన బ్రహ్మర్షి, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు, మహేశ్వర స్వరూపము, మహావిష్ణు స్వరూపము, మహాశివ స్వరూపము అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాలమ్మకు, గురు దంపతులకు మనందరి తరపున అనంతకోటి ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనలోకి మనందరం ప్రవేశించాము. అందుకే మనం స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. అలాంటి స్వాధ్యాయ యోగం ఈరోజు. స్వాధ్యాయంలో మనము ఏదైతే తెలుసుకున్నామో అది సజ్జన సాంగత్యం ద్వారా చెప్పుకుంటున్నాము. ఈరోజు జరుగుతున్న ఫర్ యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ జూమ్ సెషన్‌లో ఉన్న దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు. అంతేకాదు యూట్యూబ్‌లో వీక్షిస్తున్న ఈ ఫర్ యూ ఛానల్‌ని యూట్యూబ్‌లో వీక్షిస్తున్న దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా మనము ఈరోజు చెప్పుకునే అంశము పంచకోశాలలో ఉన్న మహాపరిజ్ఞానము, మహాశక్తి. ఆ మహాశక్తిని తెలుసుకునే ముందు ఒక్కసారి ప్రతి ఎపిసోడ్‌ని ఓంకారంతో ప్రారంభించడం నాకు అలవాటు. ఈరోజు కూడా మీరిచ్చిన ఈ సువర్ణమైన అవకాశాన్ని ఓంకారంతో ప్రారంభిస్తాను. ఓం. హ్రైం హ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి, భవతి సర్వమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత, అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దేవాది దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మీయ ప్రణామాలతో, మీకోసం కాదు మన కోసం, మనందరి కోసం ఒక అద్భుతమైన అవగాహన చేసుకోవాలి. అదేమిటంటే ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సాధకులు అమరులు అని తెలుసుకుంటారు.
అమరులు. అంటే మరణం లేదు అని తెలుసుకుంటారు. ఎందుకు మరణం లేదు? శరీరానికే మరణము, ఆత్మకి మరణం లేదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పిన, భారతంలో భీష్ముల వారు చెప్పిన, మహాభారతంలో, రామాయణంలో వాల్మీకి మహర్షి రాముడు వారికి వశిష్ఠుల ద్వారా ఆ రహస్యాన్ని తెలుసుకున్న అవన్నీ కూడా ఆత్మకి మరణం లేదు అని. మరి ఈ ఆత్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మన భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంలో మహత్తరమైనది, పరిపూర్ణమైనది ఆధ్యాత్మిక విద్య. ఎందరో పురాతన శాస్త్రవేత్తలు, మన ఋషులు మనకందించిన అద్భుతమైన విజ్ఞాన గని, విజ్ఞాన సంపద, ఆత్మజ్ఞాన సంపద. మనకు 4 వేదాలు, 1480 ఉపనిషత్తులు, అలాగే 18 పురాణాలు, 56 ఉపపురాణాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం వాడుకలో ఉన్నవి 10 ఉపనిషత్తులు. పరమేశ్వరుడు 760 రూపాలలో భూమి మీదకి వచ్చినట్టుగా మనకి 4 వేదాలు, గ్రంథాలు బోధిస్తున్నాయి. అందులో 19 అవతారాలనే ప్రజలు గాని, ఋషులు గాని, సహదేవతలు గాని గుర్తించారు. మిగతా అవతారాలు గుర్తించలేదు. ఆ మహానుభావుడు, మహాశివుడు 19 అవతారాలలో ఒకానొక దివ్యమైన, భవ్యమైన అవతారము పిప్పలాదుడు. పిప్పలాదుడు అనే మహర్షి. ఆ మహర్షే మానవ శరీరంలో ఉన్న పంచకోశాలు గురించి చెప్పారు. పిప్పలాదుడు. చాలా చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను సృష్టికి అందించారు పిప్పలాద మహర్షి. ఎన్నో వేల లక్షల సంవత్సరాలు తపస్సులు చేసి మానవ శరీరం మీద అవగాహన తెచ్చుకుని దాని మీద ప్రయోగం చేసి మనకి అందించారు ఆ మహర్షి. అప్పట్లో ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగశాలల్లోని ప్రయోగాలు కాదండి. అప్పట్లో ఋషులు, మునులు చేసిన ప్రయోగాలు మహా అద్భుతమైనవి. ఆ అద్భుతమైన విషయాలలో ఈరోజు పంచకోశాల గురించి తెలుసుకుందాం. కోసి అంటే వర అనర్థము. కోసి అంటే వర లేదా గుహ అని 2 అర్థాలొస్తాయి. మనిషి మానవ జీవితంలో ప్రతి మనిషికి తన జీవితంలో 4 దశలుంటాయి. ఒకటి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. శరీరానికి దశలుంటాయి. అంటే శరీరానికి, ఆత్మకి ఏ దశలు ఉండవు. అదొకటి మనం గమనించుకోవాలి. ఈ బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశలలో మొదటి 2 దశలు మానవుడు చాలా కీలకమైన దశలు. అవి బాల్యము, యవ్వనము. జీవితంలో భౌతిక సుఖాల పొందులో ఉంటాడు. ఈ బాల్యంలో, యవ్వనంలో అన్ని సుఖాలే. లౌకిక సంపదలు. ఆ సంపదలు, లౌకిక వాంఛలు, కోరికలు, ఆ కోరికలు తీరడం కోసం ఆరాటం. ఇలా ఆరాటం, పోరాటం బాల్యమంతా యవ్వనము, బాల్యము ఆరాటాలు, పోరాటాలతోటే ఉంటుంది. మూడవ దశలో మానవుడు తనకి తనే తెలియకుండానే భగవంతుడి వైపు ప్రయాణిస్తాడు. ప్రతి మానవుడికి మూడవ దశలో తనను తాను తెలుసుకోవాలనే కోరిక, భగవంతుడెవరో తెలుసుకోవాలనే కోరిక మూడవ దశలో కలుగుతుంది. ఇప్పుడు ఈ పంచకోశాలలో మనం తీసుకుంటే మొదటిది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ 4 కోశాలలో కోశములు అంటే పొరలు. ఆ పొరలనే గుహలు అన్నారు. సంస్కృతంలో గుహ అంటే వర అనర్థం. నిజానికి ఈ ఒక గుహలో ఒక గుహ, ఒక గుహలో ఒక గుహ అంటి పెట్టుకోబడి ఉంటాయి. ఈ గుహలన్నిటి లోపల ఉంటుంది ఆత్మ అనే లింగము. లింగం అంటే ఆత్మ. అందుకనే మనకి లింగాష్టకం. లింగాష్టకం అంటే శివుడికి సంబంధించింది అనుకుంటాం. కాదు. ఆత్మకి సంబంధించినది. పూర్వకాలంలో అంతగా చదువులు లేనప్పుడు, విద్య లేదు. అప్పుడు ఇలాంటి బడులు లేవు. ఆశ్రమాలకు వెళ్ళేవారు విద్యాబోధన కోసం. అప్పుడు గ్రంథాలయాలు లేవు, గ్రంథాలు లేవు,
ప్రింటింగ్ మిషన్లు కూడా లేవు. అలాంటి 700 క్రీస్తు శకము 780, 60 మధ్య ప్రాంతంలో మరి ఆది శంకరాచార్యులు భూమి మీదకొచ్చినప్పుడు మనిషు మనిషి పతనానికి కారణము మనిషి యొక్క వాంఛలు, కోరికలు అని తెలియచేశారు ఆది శంకరాచార్యులు. అలాగే ఈ పిప్పలాద మహర్షి ఎప్పుడో పురాతనమైన వాడు, ఎంతో సనాతనమైన శక్తి కలవాడు. ఎంతో పురాతనమైన ఆ శక్తి ఎంతో తపస్సు చేసి మనకి పరమ రహస్యాలను చెప్పారు. ఆ రహస్యాలేంటంటే మానవుడు ఏది తెలుసుకున్నా, ఏది తెలుసుకోపోయినా తన శరీరం గురించి తాను తెలుసుకోవాలి. తనకు ఒక శరీరమే కాదు. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, ఆత్మ శరీరాలు. వాటినే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు అంటారు. కోశములన్నా, శరీరములన్నా ఒకటే. ఏ విషయం తెలుసుకోవాలన్నా మన శాస్త్రవేత్తలకి చాలా చాలా సమయం పట్టేది. కానీ ఋషులు, మునులు తపస్సులు చేసి వెంటనే ఏ విషయమైనా తెలుసుకునేవారు. ఇంకా మహత్తరమైన విషయాల్లోకి ప్రవేశించారు అలాంటి మహర్షి పిప్పలాదుడు. ఇప్పుడు పంచకోశాలలో స్థూల శరీరాన్ని అన్నమయ కోశము అంటారు. ఈ అన్నమయ కోశము ఇది తల్లిదండ్రులు భుజించిన అన్నము రసము ద్వారా తయారవుతుంది. అన్నము రసము శుక్లము, శోణితముగా మారుతుంది. ఈ శుక్ల శోణితాల వల్ల పుట్టే రసము వల్ల స్థూల శరీరము తయారవుతుంది. ఆ స్థూల శరీరమునే అన్నమయ కోశము అన్నారు. ఇది పూర్తిగా అన్నము ద్వారా తయారయ్యే శరీరము. అందుకే అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశము మొట్టమొదటి ధాతువు. మానవుడికి మొట్టమొదటి శరీరము. ఈ సమస్త జీవులు కూడా అన్నము ద్వారానే తయారవుతున్నాయి. అన్నము ద్వారా శరీరం ఏర్పడుతుంది. అన్ని భూతముల యొక్క జన్మకు కారణం ఆహారమే. ఆహారము ద్వారా తయారయ్యేది అన్నమయ కోశం కాబట్టి, ఈ కోశములలో ఉన్న మొట్టమొదటి పంచకోశములలో మొట్టమొదటిది అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం స్వభావం ఎలా ఉంటుందో మనకి తైత్తరీయ ఉపనిషత్తులో, అంటే మనకు ఉపనిషత్తులున్నాయండి. ఎన్ని? 10 ఉపనిషత్తులు వాడుకలో ఉన్నాయి ఇప్పుడు. అసలు 1480 ఉపనిషత్తులు. అవన్నీ కూడా భూస్థాపితం చేశారు. ఋషులు, మునులు చేసిందే ఇదంతా. ఎందుకు చేశారంటే, రాబోయే రోజులలో మానవుడు మేధస్సు అంత శక్తివంతమైనది కాదు. ఆయుష్షు కూడా తక్కువే. ఆయుష్షు 100 ఏళ్లకు పడిపోతుంది. మేధస్సు కూడా కుచించుకుపోతుంది. అందుకే 10 ఉపనిషత్తులనే బయటికి తీసుకొచ్చారు. ఆ 10 ఉపనిషత్తుల్లో మహాశక్తివంతమైనది, అద్భుతమైనది తైత్తరీయ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుల్లో ఈ పంచకోశాల గురించి చెప్పడం జరిగింది. అన్నము ఈ అన్నమయ కోశము అన్నము ద్వారానే తయారవుతుంది. అన్నము ద్వారానే పెరుగుతుంది. తిరిగి అన్నము ద్వారానే నశిస్తుంది. అంటే నశించిన తర్వాత కూడా అన్నముగా మారిపోతుంది. అందుకే మనని భూమిలో కప్పపెట్టబడతారు. ఈ శరీరం భూమిలో కప్పపెట్టడానికి లేదా కాల్చడానికి, కాల్చిన తర్వాత ఇది బూడిదగా మారి ఈ మట్టిలో కలిసిపోతుంది. అది అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశము స్థూల శరీరం అంటారు. ఇదే చాలా మంది పరమాత్మ అనుకుంటారు. దేహమే పరమాత్మ అనుకుంటారు. పరమాత్మ దేహము, అన్నమయ కోశం దైవము కాదు. అన్నమయ కోశము శరీరములో 3 విధాలైన ఫల్ ఆహ్, ఫలితాలను కలగజేస్తూ ఉంటుంది. ఫలితాలను పొందుతుంది. ఆ పొందిన వాటిని తిరిగి ప్రతిబింబిస్తుంది. ఈ అన్నమయ కోశంలో 3 ఉంటాయి. ఒకటి ఆకలి, నిద్ర, మైథునము. ఈ 3 లక్షణాలే ఉంటాయి అన్నమయ కోశానికి. అన్నమయ కోశము తమో గుణం కలిగి ఉంటుంది. ఇందులో తమస్సు అంటే జనన మరణాది వికార గుణములన్నీ కలిగి ఉంటుంది అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశము సర్వకార్యములను నిర్వర్తిస్తుంది. అందుకే దీనికి మరొక పేరు దేహము. అన్నమయ కోశముకి మరొక పేరు దేహము. ఈ ఈ అన్నమయ కోశమునకు భ్రాంతి ఎక్కువ. దేహానికి భ్రాంతి ఎక్కువ. ఎంత భ్రాంతి అంటే ఇది
చాలా మంది ఈ కో ఈ భ్రాంతి కోసమే ఈ అన్నమయ కోశానికి వివిధ రకములైన ఏది ఎక్సర్‌సైజులు, ఆసనాలు, తర్వాత శరీరం మీద సుగంధ లేపనాలు, శరీరాన్ని కాపాడుకోవడం కోసం అనేక విధమైన లేపనాలు పూసుకుంటూ, అదే దైవమనే భావంతో దానినే ఆరాధిస్తూ ఉంటారు. అన్నమయ కోసము దైవము కాదు. ఇక రెండవది ప్రాణమయ కోసము. ఇది అన్నమయ కోసము లోపల ఉండే మరొక పొర. పొరలాంటిదే కానీ ఒక కాంతి పొర. అదే ప్రాణమయ కోసము. ఈ ప్రాణమయ కోశములో 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణములు కలిసి ఉంటాయి. ఇందాకేం చెప్పుకున్నాం? అన్నమయ కోశములో 3 గుణములతో కూడిన పొరలుంటాయి. ఆకలి, నిద్ర, మైథునం. దానికే అవి సంకోచ, వ్యాకోచాలు కలిగిస్తూ ఉంటాయి. అంటే ఏంటి? ఇందులో ఏముంది? ఎప్పుడు ఈ ఈ అన్నమయ కోశంలో మొదటి అన్నమయ కోశంలో ఉన్నది పంచభూతాత్మికమైన శక్తి. ఈ అన్నమయ కోశం పంచభూతాలతో తయారైంది. అందుకనే ఈ పంచభూతాలు కూడా శరీరాన్ని సప్తధాతువులతో కాపాడుకుంటూ ఉంటాయి. సప్తధాతువులేమిటి? చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, మెదడు, మజ్జ, అస్థి, శుక్ల శోణితములు. అంటే వీటిని కాపాడుకుంటూ ఉంటుంది అన్నమయ కోశము. అన్నమయ కోశములో పంచభూతములు శక్తివంతముగా పనిచేస్తూ ఉంటాయి. అది అన్నమయ కోశము. ఇక రెండవది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశములో పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణములు. పంచ ప్రాణములంటే తెలుసు మీకు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన వాయువులు. 5 వాయువులు. ఈ 5 కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, మలమూత్ర ద్వారము అంటే ఉపస్థ భాగము అంటారు దాన్ని. ఇప్పుడు ప్రాణమయ కోశము ఈ పంచ కర్మేంద్రియాలతో ప్రయాణిస్తూ ఉంటుంది. చాలా శక్తివంతంగా. అందుకనే మనం ప్రాణం పోయింది బాబోయ్! చేతికి గాని, కాలికి గాని దెబ్బ తగలగానే లేదైనా ఎవరైనా గట్టిగా కొట్టినా, తన్నినా ప్రాణం పోయింది అంటాం. అంటే పంచకర్మేంద్రియాలతో ఎక్కువ అనుసంధానం కలిగి ఉంటుంది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం మన స్థూల శరీరంలో లింగ శరీరంగా ఉంటుంది. ఇది ఇంద్రియాలకు శక్తిని, పుష్టిని ఇచ్చి ప్రాణవాయువే ఈ ప్రాణమయ కోశములో ఉంటూ ఒక పొర లాంటిది. కానీ పొర కాదు. సూక్ష్మముగా ఉంటుంది. స్థూల దేహాన్ని నడిపిస్తుంది. ఇది సూక్ష్మముగా ఉంటుంది. స్థూలమైన దేహాన్ని నడిపిస్తుంది. ఈ ప్రాణమయ కోశం జలతత్వంగా ఉంటుంది. పూర్తిగా జలతత్వమే. అందుకే జీవన వాహిని, జీవరసము, జీవ చైతన్యము అంటారు. అందుకే ప్రాణాలు కాపాడుకోవడం కోసం మానవుడు మళ్ళీ చనిపోయిన దేహం మళ్ళీ తిరిగొస్తుందేమో అని భ్రాంతితో దేహం లోపల నీళ్లు పోస్తూ ఉంటారు. నీళ్లు పోస్తే ప్రాణం తిరిగొస్తాది అని ఒక అభిప్రాయం. అందుకనే ఇది ప్రాణమయ కోశంలో 5 వాయువులతో కూడి ఉంటుంది. ఇది పూర్తిగా రజోగుణం కలిగి ఉంటుంది. ఇందాక అన్నమయ కోశం తమో గుణం. ఇది రజోగుణం. శరీరంలోని సమస్త ఇంద్రియాల వ్యాపారం అంతా ప్రాణమయ కోసమే చేస్తుంది. ఇది అన్నమయ కోశం కన్నా చాలా సూక్ష్మముగా ఉంటూ ఆకలి దప్పులు, నిద్ర మైథున క్రియలు కలిగించే అన్నమయ కోశం మీద కూడా పెత్తనం చేస్తూ ఉంటుంది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశంలో హాయి, ఆనందము, దుఃఖము అనే సకల కర్మలు అనుభవిస్తూ దీనికి ఈ ప్రాణమయ కోశానికి స్వతహాగా తెలివి లేదు. ఆత్మతో నడిపించబడుతుంది. ఆత్మ అధీనములో ఉంటాయి ఈ 5 కోశాలు. కానీ ఆత్మ ఈ శరీరం అంతటా విస్తరించి వ్యాపించి ఉంటుంది కాబట్టి ఆత్మే బ్రహ్మమని తెలుసుకోలేక కొంతమంది స్థూల శరీరమే బ్రహ్మమని, కొంతమంది ప్రాణమయ కోశమే బ్రహ్మమని భావనతో ఉంటారు. ప్రాణము చేతనే అన్ని భూతములు, సమస్త భూతములు పుట్టి, తిరిగి లోకే లయమైపోతూ ఉంటాయి. ఈ ప్రాణశక్తి శరీరములో ప్రాణశక్తి హీనమైతే మరణము. దేహమునందు
ప్రాణము ఉన్నంత వరకే కదా ఏ పనైనా చేయగలిగేది. అందుకే జీవుడు బయటికి వెళ్ళిన వెంటనే ప్రాణము కూడా క్షీణిస్తుంది. అంటే లోపల ఆత్మ ఆత్మ అనే జీవుడు బయటికెళ్ళిపోతే ఈ ప్రాణము కూడా క్షీణ దశకు వస్తుంది. అదే మరణము. నేను ఆకలిగా ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను తింటున్నా, నేను తాగుతున్నా, నేను నడుస్తున్నా, నేను అనే ఇలాంటి పనులన్నీ కూడా ప్రాణమయ కోసమే చేస్తుంది. అంటే ప్రాణమయ కోశములో సమస్త వికారాలు ఉంటాయి. ఇది అభ్యాస వైరాగ్యములను కలగజేస్తూ ఉంటుంది. ప్రాణమయ కోశములో ప్రాణమయ కోశము మానవ శరీరంలో రెండవ భాగము. ఇది శరీరానికి, మనసుకు కూడా మధ్యవర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఇది అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశం, మూడవది మనోమయ కోశం. అందుకని మూడవదైన మనోమయ కోశానికి, మొట్టమొదటిదైన అన్నమయ కోశానికి మధ్యలో అనుసంధానంగా ఉంటుంది మధ్యవర్తి. మధ్యవర్తి ఏం చేస్తాడు? ఇటు వాళ్ళని, అటు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేస్తాడు. ఏం మేడం? మధ్యవర్తి ఏం చేస్తాడు? ఇటు ఆడపెళ్లి వారికి, ఇటు మగ పెళ్లి వారికి నచ్చజెప్తాడు. నచ్చజెప్పి ఒకళ్ళకొకళ్ళు నచ్చేలాగా చేసి వివాహం చేస్తాడు. సేమ్ మధ్యవర్తిగా ఉంటుంది ప్రాణమయ కోశము. శరీరంలో 5 ప్రాణాలు, 5 ఉపప్రాణవాయువులతో కూడిన 10 పనులను చేయిస్తూ, అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తూ, శరీరం మొత్తం భాగంలో ప్రధానమైన కోశము ప్రాణమయ కోశము. 5 శరీరాలలో ఉత్తమోత్తమమైన కోశము, అత్యంత శక్తివంతమైన కోశము ప్రాణమయ కోశము. ఈ ప్రాణవాయు కోశంలో ప్రధానమైన పంచవాయువులు, తక్కువ ప్రధానమైన ఇంకొక పంచవాయువులు ఉంటాయి. అవే దేవదత్తము, జయము, తర్వాత కృకలము, దేవదత్తము, ధనుంజయము, కృకలము, అలాగే కుహరము. 5 పంచకోశములు అంటారు. పంచ ప్రాణములు అంటారు. 5 ప్రాణములు, 5 ఉపప్రాణములు కలిసి 10 ప్రాణములు. ఈ 10 ప్రాణములు తర్వాత ఈ ప్రాణమయ కోసం 10 ప్రాణవాయువులతో కూడి ఉంటుంది. ఈ 10 ప్రాణవాయువులు ప్రాణమయ కోశానికి అంటి పెట్టుకుని ఉంటాయి. ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి. వీటిని విడదీయడం సాధ్యము కాదు. విడదీసి చూడడం కూడా సాధ్యము కాదు. మూడవది మనోమయ కోశం. ఈ మనోమయ కోశము 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు. తన్మాత్రలంటే గుణములు. మరి 5 జ్ఞానేంద్రియాలేంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము. 5 జ్ఞానేంద్రియాలు. మరి 5 తన్మాత్రలేంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. వీటినే గుణములు అంటారు. అంటే ఇప్పుడు మనోమయ కోశంలో ఏమున్నాయి? 10 వస్తువులున్నాయి. ఇందాక ప్రాణమయ కోశంలో ఎన్ని వస్తువులున్నాయి? 10 వస్తువులు. 10 ప్రాణములతో కూడి ఉన్నది. అంతేకాదు 5 కర్మేంద్రియాలకు కలపబడి ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. 5 జ్ఞానేంద్రియాలు. ఇందాక 5 కర్మేంద్రియాలతో కలపబడి ఉంటుంది. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలతో కలపబడి ఉంటుంది. ఈ జ్ఞానేంద్రియాలు 5 శక్తులను కలిగి ఉంటాయి. ఆ 5 శక్తులే శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు. వీటినే గుణములు లేదా తన్మాత్రలు అంటారు. ఈ గుణములు సూక్ష్మ శరీరముగా ఉండి సాత్విక అంశతో కూడిన వి విమర్శనాత్మకమైన దృష్టితో ఉంటాయి. విమర్శనాత్మకమైనది. ఇప్పుడు కళ్ళు చూడండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళని చూస్తూ విమర్శిస్తూ, విమర్శ దృక్పథం. విమర్శ అంటే వాళ్ళలో ఉన్న లోపాలనే వెతుకుతూ ఉంటది కళ్ళు. ఇంకోటి చెవులు. చెప్పకూడనివి, చెప్పుకోలేనివి వినటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. నోరు అనకూడని మాటలు అంటూ ఉంటుంది. చర్మము అక్కర్లేని సంబంధాలతో కూడి ఉంటుంది. మరి ముక్కు అనవసరమైన వాసనల పట్ల ఆకర్షితమై ఉంటుంది. అంటే ఇవే కర్మలు. జ్ఞానేంద్రియాల ద్వారా కర్మలు చేస్తాడు మానవుడు. అందుకనే 3 కోశములలో మనోమయ కోశమును మనసు అని పిలుస్తారు. అదే మనసు, అదే మనోమయ కోశము.
ఈ మనోమయ కోసము నేను, నాది అనే భావాలను సృష్టించుకుంటూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్వర్గాలకు లోనవుతూ ఉంటుంది ఈ మనోమయ కోశం. అలా అరిషడ్వర్గాలకు లోనై ఉంటుంది. ఇది అన్నమయ, ప్రాణమయ శరీరాలకు కలపబడి ఉంటుంది. విడిగా ఉండదు. ఆ రెండిటికి సమన్వయకర్తగా, ఆ రెండిటి పైన పెత్తనం చేస్తూ ఉంటుంది. ఇది జీవాత్మ యొక్క మూడవ శరీరము, మూడవ భాగము. ఇది మనోమయ కోశము. ఎక్కువ రాగభోగములను కలిగి ఉంటుంది. రాగములు అంటే కోరికలు, ఇష్టాయిష్టాలు. రాగములు అంటే ఇష్టాలు, అయిష్టాలు. ఈ మనోమయ కోసము విషయ వాంఛలకు ఎక్కువ లోనవుతుంది. సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఇది ప్రాణమయం కోసము కన్నా మరింత సూక్ష్మముగా ఉంటుంది. ఆత్మకు అనుసంధానముగా ఉంటుంది. సమస్త క్రియలు అంటే మానవుడి యొక్క ఇష్టాలు, అయిష్టాలు అన్నీ మనోమయ కోశం ద్వారా జరుగుతూ ఉంటాయి. అన్నమయ కోసము తమోగుణము, ప్రాణమయ కోసము రజోగుణము, మనోమయ కోసము సాత్విక గుణము. కానీ మానవుడు బాగా మొద్దు స్వరూపము. అందుకనే మానవుడికి పంతం ఎక్కువ. ఇది ఇప్పుడు ఈ మనోమయ కోశంలో ఎక్కువ పంతము, పట్టుదల, ఓపిక తక్కువ, సహనం తక్కువ. ఒక్కోసారి సున్నితత్వాన్ని కూడా కోల్పోతుంది. ఒక్కోసారి కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక్కోసారి చురుకు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి చురుకు తక్కువగా ఉంటుంది. అనేక అంతరాలకు లోనవుతూ ఉంటుంది. ఇది అందుకే అంటారు. ఎవరైనా ఏదన్నా మాట్లాడుతుంటే, "నీకే చిన్న, పెద్ద తేడా తెలియట్లేదా?" అని అంటారు. అంటే పెద్దంతరం, చిన్నంతరం లేదా నీకు? అంటారు. ఇది మనోమయ కోశములో ఏర్పడే ఉత్తాన పతానములు. ఉత్తాన పతానములంటే తరుగుదల, పెరుగుదల. ఇది మానవుడికి ఈ విషయం పట్ల అవగాహన ఉండదు. ఎందుకంటే సాధన లేదు కాబట్టి. జ్ఞానేంద్రియాలు పంచకం జరుగుతుంది. పంచడం. విషయాలన్నిటిని పంచుకుంటూ ఉంటుంది. ఇది బాహ్య విషయములందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మనోమయ కోసం. అక్కర్లేని విషయాలు, తనకక్కర్లేని విషయాలన్నిటిని పోగేసుకుంటుంది మనోమయ కోసం. ఆ అక్కర్లేని విషయాలను మేదేసుకొని ఎక్కువ బాధపడుతూ ఉంటుంది. అదే బుద్ధి. ఈ మనోమయ కోశం ద్వారా మనసు, బుద్ధి ఈ మనసు బుద్ధితో కలిసి అనేక విధములైన ఉపచర్యలకు ఒడిగడుతూ ఉంటుంది. ఈ మనోమయ కోశంలో మోహము, శోకము, లజ్జ, భయములు ఎక్కువ. వీటి ధర్మమే. ఏది? మనోమయ కోశము యొక్క ధర్మం. కొందరు దీన్నే బ్రహ్మ అంటారు. కానీ మనోమయ కోశం బ్రహ్మ కాదు. మానవుడు ఏది చెయ్యాలైనా ఏది చెయ్యాలన్నా, దేనిని పొందాలన్నా మనోబలం ఎక్కువ కావాలి. మనోమయ కోశంలో మనోబలం ఎక్కువ కావాలి. ఒకవేళ మనోశక్తి ఎక్కువ పెరిగితే శృతి మించితే అది పెను ప్రమాదాలకు దారి తీస్తుంది. అలా ప్రమాదాలకు దారి తీసిందే రావణాసురుడి జీవితము. మనసు పడతాడు. చూసిన దాని పట్లల్లా మనసు పడతాడు. మనసు పడ్డం వల్ల ఏమైంది? తనకి మరణం వచ్చింది. తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. అలా మనోమయ కోశంలో నలిగిపోయిన వారు రావణాసురుడు, అలాగే హిరణ్యకశిపుడు. నాకంటే ఎవరు ఉత్తమమైన వారు కాదు అన్నాడు. నేనే నన్నే అందరూ ఆరాధించాలి. నన్నే అందరూ పూజించాలి. నన్నే అందరూ కీర్తించాలి. ఇది మనోమయ కోశంలో ఉన్న వాంఛ, కోరిక. ఇది ఎలా ఉంటుందంటే చాలా బలంగా ఉంటుంది. దేవుడు కూడా వచ్చి తన ముందు నించుంటే, "ఏయ్! నువ్వెవడు పో" అనే అంత బలమైన కోరికతో ఉంటుంది ఈ మనోమయ కోశం. అందుకే రాక్షసులందరూ ఈ మనోమయ కోశం ద్వారానే మరణించారు. రాక్షసులు మరణించడానికి ముఖ్యంగా కారణము మనోమయ కోశము. మనోమయ కోశము సంపూర్ణంగా సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది. వికార చేష్టలు ఎక్కువ. ఈ వికార చేష్టల వలన ఆనందము, హాయి కోల్పోతుంది.
ఎవరైతే ధ్యాన యోగ సాధనలోకి ప్రవేశిస్తారో వాళ్ళలో మనోమయ కోసం శక్తివంతమైపోతుంది. ఈ మనోమయ కోసం శక్తివంతమైపోతే వీళ్ళకి వికారాలన్నీ తగ్గిపోతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ తగ్గిపోతాయి. అంతా దైవమే అని తెలుసుకుంటారు. మానవులందరూ సమానమని తెలుసుకుంటారు. ఏ జీవిని హింసించరాదని తెలుసుకుంటారు. సకల జీవులలోనూ ఆత్మ ఉంది అని తెలుసుకుంటారు. ఇది మనోమయ కోసము. మనోమయ కోసం లక్షణాలేంటంటే, నేను ఇలా ఉన్నాను, నువ్వలా ఉన్నావు. వాళ్ళిలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు. ఇవి ఎప్పుడు వికార చేష్టలు. లోకంలో పోకడలు, లోక వ్యవహారాలు అన్నీ కూడా లాక్కుంటూ ఉంటుంది మనోమయ కోసం. దీనికి దుష్ట చతుష్టయం తోడవుతుంది. ఏది? ఈ మనసుకి. ఇప్పుడు ఈ మనసు అన్నిటిని పోగేసుకుంటది. ఏమేంటి? అసలే మనసు ఇది బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ మూడిటిని కలిపి, ఈ మూడిటితోటి వ్యవహారం నడుపుతూ ఉంటుంది. దీన్నే దుష్ట చతుష్టయము అంటారు. ఆ! ఈ మనోమయ కోసం దుష్ట కార్యాలు చెయ్యడానికి బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. అందుకే లలిత రహస్య సహస్రనామాల్లో మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అన్నారు. అంటే మనసు మొత్తం 4 శరీరాలను కూడా లొంగదీసుకుంటుందనమాట. అంత శక్తివంతమైనది. అందుకే 84,00,000 జీవరాశులకు లేనిది మానవుడికి మాత్రమే ఉన్నది మనసు. ఈ మనోమయ కోశంతోటే మానవుడు ఏ పనైనా చేయగలుగుతాడు. ఒక్కసారి మనసులోకి ఏదైనా కోరిక ప్రవేశిస్తే, ఆ కోరిక పట్ల బాగా వ్యామోహం కలిగి ఉండి ఏదైనా చేయడానికి సాహసిస్తాడు. అప్పుడు ఎంతమంది నష్టపోతున్నా పట్టించుకోడు. తన కోరికే ప్రబలంగా ఉండాలి. ఆ కోరిక తీరడం కోసమే ఎన్ని దారులైనా తొక్కుతాడు. ఎంతమందినైనా సంహరిస్తాడు. మనోమయ కోసం అంత తీవ్రమైన పరిణామాలను పొందుతుంది. నాలుగవది విజ్ఞానమయ కోసం. ఈ విజ్ఞానమయ కోసము పంచ జ్ఞానేంద్రియాలు, అలాగే పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఈ 15 వాటితో కలిపి ఉంటుంది. విజ్ఞానమయ కోసము బుద్ధితోటి, మనసుతోటి కూడి ఉండి, ఇది కోశము కాదు. అసలు నిజానికి విజ్ఞానమయ కోశం అంటే కోశము కాదు. కానీ వీటన్నిటితో కలిపి ఉంటుంది కాబట్టి దీనికొక శక్తినిచ్చారు. ఇది వివేకంతో కూడి ఉంటుంది. ఇది కర్తవ్య పరిపాలన చేస్తూ ఉంటుంది. ఈ మనోమయ కోసము, ప్రాణమయ కోసము, అన్నమయ కోసము మూడిటికి సంధానకర్తగా ఉంటుంది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోసము గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడే దాని యొక్క శక్తి తెలుస్తుంది. విజ్ఞానమయ కోశానికి ఇంకొక పేరు సచ్చిదానంద రూపము. అంటే ఏంటి? సచ్చిదానంద రూపం అంటే సత్యం తెలుసుకోవడానికి పడే తాపత్రయము సత్యాన్ని పొందుతుంది. అందుకే ఇది విజ్ఞానమయ కోశం. ఇప్పుడు 3 శరీరాలలో అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ ఈ 3 శరీరాలను కలిపి త్రిలింగ దేశము అంటారు. అంటే 3 లింగాలు. ఈ 3 లింగాలను వశపరుచుకునేది విజ్ఞానమయ కోశము. ఆ విజ్ఞానమయ కోశమునే ఈ 3 ఈ మూడిటిని కలిపి ఉంచుతుంది కాబట్టి, ఒక్క భారతదేశములో మాత్రమే పురాతనమైన ఋషులు, శాస్త్రవేత్తలు తపస్సుల ద్వారా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని విజ్ఞానముగా, విజ్ఞానమును ప్రజ్ఞానముగా, ప్రజ్ఞానమును బ్రహ్మజ్ఞానముగా మార్చుకున్నారు తపస్సుల ద్వారా. అంటే ఇప్పుడు విజ్ఞానం ఏమైంది? బ్రహ్మ గురించి అవగాహన చేస్తూ ఉంటుంది. నేనెవరు? ఇక్కడికెందుకొచ్చాను? ఇక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోతాను? ఈ జన్మలోనే నా తల్లిదండ్రులా వీళ్ళు తర్వాత జన్మకు కూడా వస్తారా? అసలు నేను ఈ కులంలో ఎందుకు పుట్టాను? ఈ మతంలో, ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టాను? ఈ కష్టం నాకెందుకొచ్చింది? లేకపోతే ఈ సంపదలన్నీ నాకెలా వచ్చినియి? అని మానవుడు ప్రతీదీ ఆలోచిస్తూ, ఆ ఆలోచననే తపస్సుగా మార్చుకుంటాడు.
ఆ తపస్సునే బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్యను అందించేదే విజ్ఞానమయ కోశము. విజ్ఞానమయ కోశం మానవుడికి విజ్ఞానముతో పాటు వివేకమును కూడా ఇస్తుంది. అందుకే విజ్ఞానమయ కోశం శక్తివంతంగా ఉన్నవారిని బుద్ధిమంతులు అంటారు. చూడండి, మనకి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ఈ 3 కోశాలలో బుద్ధిమంతులు అనరు. ఎందుకు? అక్కడ విజ్ఞానం ఉంది. ఎక్కడుంది? విజ్ఞానమయ కోశంలో. అది 4గవ భాగం. శరీరంలో 4గవ కోశము. అంటే కోశములా కనిపిస్తుంది గానీ, అది కాంతిమయ దేహము, కాంతి. ఆ కాంతి చైతన్యమే విజ్ఞానమయ కోశము. ఈ విజ్ఞానమయ కోశములో 5 జ్ఞానేంద్రియాలు శక్తివంతంగా ఉంటాయి. శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి. ఇది అత్యంత సూక్ష్మముగా ఉంటుంది విజ్ఞానమయ కోశం. ఇందులో మోహము, ఆసక్తి ఉంటుంది. బంధము కూడా ఉంటుంది. క్రోధము కూడా ఉంటుంది. ఈ విజ్ఞానమయ కోశము మనిషిని ఆసక్తిని కలిగించడంలో ప్రేరేపిస్తూ ఉంటుంది. విజ్ఞానమయ కోశం ద్వారానే మానవుడు సమాధి స్థితిని పొందుతాడు. శూన్య స్థితిని పొందుతాడు. మహాపరిశూన్య స్థితిని పొందుతాడు. మహాపరిశూన్య స్థితిలోకి ప్రవేశించడానికి కారణం 4గవ కోశమైన విజ్ఞానమయ కోశము. అది చాలా చాలా సూక్ష్మముగా ఉండి మానవుడిని అనేక విధముల శక్తి సామర్థ్యాలను పెంచడానికి ఉపకరిస్తుంది. ఇక 5వది ఆనందమయ కోశము. ఇది విజ్ఞానమయ కోశము లోపల ఉంటుంది. ఇది సత్య ప్రధానముగా సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది. అన్నమయ కోశం తమోగుణం, ప్రాణమయ కోశం రజోగుణం, మనోమయ కోశము సాత్విక గుణము. 3 కోశాలు. ఇక విజ్ఞానమయ కోశం శుద్ధ సాత్వికత. ఇప్పుడు ఆనందమయ కోశం. ఇక ఇది ఎలా ఉంటుంది? పూర్తి సత్యమనమాట. సత్యము తెలుసుకున్న కోశము. అంటే శుద్ధ సాత్వికత కూడా కాదు. ఇక నిర్గుణం. నిర్గుణమే సత్వ ప్రధానముగా ఉంటుంది. ఇంక గుణాలేమి పనిచేయవు. ఏ గుణాలు పని చెయ్యనప్పుడు కలిగే ఒకానొక గుణమే ఆనందం. ఆ రహస్యం తెలుసుకున్నారు ఋషులు, మునులు. అది ఆనందమయ కోశం. అంటే మానవుడు చేసే పుణ్యకర్మ ఫలితమును ఈ ఆనందమయ కోసం అనుభవిస్తుంది పుణ్యకర్మ. ఆనందమయ కోసము సుఖం చేత అంటే ఉత్తేజితమవుతూ ఉంటుంది. ఆనందమయ కోసం సుఖం, శాంతి, సౌకర్యము, సౌలభ్యము. ఇది బుద్ధి అంతర్ముఖమైపోయినప్పుడు, అంటే బుద్ధి బయటికి వెళ్ళకుండా ఉన్నప్పుడు, ఈ బుద్ధి అంతర్ముఖమైపోయినప్పుడు, మనసు అంతర్ముఖమైపోయినప్పుడు, అప్పుడు ఆనందమయ కోసం వికసిస్తుంది. మానవుడు పుణ్యము అనుభవించడం పూర్తయిపోగానే ఎలాగైతే మరణం సంభవిస్తుందో, అలాగే ఇక్కడ ఆనందము పూర్తిగా అనుభవించిన పూర్తయిపోయిన తర్వాత ఇంకుండదు. ఇంకస్సలు భూమి మీద ఉండదు. కాబట్టి ఈ ఆనందమయ కోసము జ్ఞానము, ప్రియము, మోదము. మోదము అంటే ఆనందము. ఇవి ప్రధానంగా దీనికున్న లక్షణాలు. 1 జ్ఞానము, 2 ప్రియము, 3 మోదము. ఈ ఆనందమయ కోసము విస్తారముగా వ్యాపించి విస్తరిస్తుంది. ఇది కోశము కాదు. ఇది ఒక పొర కాదు. ఇది జీవరసంతో తయారవ్వదు. తిండి ద్వారా రాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఆనందమయ కోసం తిండి ద్వారా గాని, వస్తువుల ద్వారా గాని, వ్యక్తుల ద్వారా గాని, దేని ద్వారా గాని పుట్టినా కూడా తత్ప్రభావము చాలా స్వల్పముగా ఉంటుంది. కానీ ఆనందమయ కోశమునకు లోపల ఉండి, ఆనందమయ కోశమంతా వ్యాపించి విస్తరించి ఉన్న ఆత్మ ఆనందమును అనుభవిస్తూ ఉంటుంది. తానే బ్రహ్మ అని. అలా ఆత్మ ప్రేరేపిస్తూ తానే బ్రహ్మము అని ఒక నిశ్చయం చేసుకున్నప్పుడు, ఇక నిషేధాలు
ఏవి ఉండవు. ఏదైనా సరే స్వీకరిస్తుంది. ఆత్మనందే ఆనందం ఉంది కాబట్టి, ఈ ఆనంద కోశము పంచకోశములలో 5వ కోశము దీన్నే ఆత్మ శరీరముగా కూడా వ్యక్తమవుతుంది. ఇది మరొక వస్తువులో వ్యక్తమవ్వదు. అంతేకాక ఆత్మ సర్వము తెలుసుకునే బోధ స్వరూపము. నిశ్చయముకు అంటే ఎవరైనా బోధిస్తే, ఎవరైనా చెబితే కలుగుతుందట ఆనందం. లేదా తనకు తాను పొందితే కలుగుతుందట ఆనందం. దాన్నే బ్రహ్మ విధులు అంటారు. బ్రహ్మజ్ఞానులు. కాబట్టి బ్రహ్మచర్యము అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు. ఆనందముతో జీవించడము, ఆనందంతో తిరగడము. చరించడం అంటే కదలడం, మెదలడం లేదా జీవించడం. కాబట్టి మానవ శరీరంలో 5 కోశములలో అనేక అవస్థాభేదముల చేత వేరువేరుగా చెప్పబడుతున్న మానవుడు నిత్య జీవితంలో జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, గాఢ సుషుప్తి అవస్థ అనుభవిస్తాడు. అంటే జాగ్రత్తావస్థలో అన్నమయ కోశము, స్వప్నావస్థలో ప్రాణమయ కోశము, సుషుప్తి అవస్థలో మనోమయ కోశము అవే కలలు. గాఢ సుషుప్తిలో విజ్ఞానమయ కోశము అంటే తెలుసుకోవడం. ఇక తుర్యాతీత స్థితి అంటే శూన్య స్థితి. మహాశూన్య స్థితిలో ఆనందమయ కోశములో ఉంటుంది ఆత్మ. ఆత్మ 5 కోశములలో విహరిస్తూ ఉంటూ ప్రజ్ఞ అనేది పొందుతుంది. మానవ శరీరములో ఆత్మ 5 కోశములలో ఉంటూ ప్రజ్ఞను పొందుతుంది. ప్రజ్ఞ అంటే తెలుసుకోవడము. ఈ 5 కోశాలలో ఆత్మ ఐక్యం చెందడం వలన వాటి ధర్మాలను ఆత్మ అనుభవిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ 5 కోశములను అనుభవిస్తున్న ఆత్మే కర్త. ఆ కర్తే కర్మ చేస్తూ, ఆ కర్మలే క్రియలుగా మారుస్తూ ఉంటుంది. అంటే కర్త, కర్మ, క్రియ అన్నీ ఆత్మే అనుభవిస్తుంది. ఆత్మ 5 కోశాలలో కలపబడి ఉండడం చేత, ఈ 5 కోశాలను దాటిన స్థితిని బ్రహ్మస్థితి అంటారు. అందుకే 4 వేదాలలో మొదటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవ వేదం అహం బ్రహ్మస్మి, మూడవ వేదం అయమాత్మ బ్రహ్మః, నాలుగవ వేదం తత్వమసి అనే 4 విషయాలను మనకి అందిస్తూ ఎవరైతే ఈ 4 వేదాలను పరిపూర్ణమైన జ్ఞానముతో తెలుసుకుంటారో, వారు నిత్య ఆనందముతో జీవిస్తూ ఉంటారు. అదే ఆనందో బ్రహ్మ, ఆనందమయ కోశము. ఆనందమయ కోశమును హిరణ్యమయ కోశము అంటారు. హిరణ్యము, హిరణ్య గర్భము అంటారు. హిరణ్యమయ కోశం. హిరణ్యము అంటే బంగారము. ఇప్పుడు ఆత్మ ఎలా ఉంటుందట? బంగారు రంగులో ఉంటుందట. అందుకే దేవతలకు బంగారం వేసి మనకెందుకు చూపిస్తారంటే, వాళ్ళకి బంగారం అంటే ఇష్టమని కాదు. బంగారం రంగులో ఆత్మ ఉంటుందని తెలుసుకోమని. అంతేగాని బంగారు నగలన్నీ నేను ఈ నగలిస్తాను, దేవుడికి ఆ నగలిస్తాను. దేనికి? దేవుడికి నగలెందుకు? ఆత్మ హిరణ్య, హిరణ్య ప్రాకారముగా ఉందని హిరణ్యము అంటే బంగారు రంగులో ఉందని చెప్పడము. కాబట్టి మన హృదయంలో అనాహతంలో ఉంటుందని కొంతమంది, అంతరంగంలో ఉంటుందని కొంతమంది, అసలు ఈ అన్నమయ శరీరమే ఆత్మని కొంతమంది, మనోమయ శరీరం ఆత్మని కొంతమంది, ప్రాణమయ కోసం ఆత్మని కొంతమంది, విజ్ఞానమయ కోసం ఆత్మని అందరూ అనుకుంటారు గాని, ఆత్మ 5 కోశాలలో విహరిస్తూ పూర్తిగా తన అంతర్గత శక్తులను కలిగి ఉండి అంతరంగ జగత్తుతో సంబంధం కలిగి ఉంటుంది. ఆత్మ పరమాత్మతో గాఢ నిద్రలో మాత్రమే కలుస్తుంది. మిగతా సమయాల్లో కలవదు. విడిగా ఉంటుంది. అందుకే ఆత్మ గాఢ నిద్రలో పరమాత్మతో లయమైపోతుంది. అక్కడ పొందే శక్తి స్వల్పము. అదే ఆత్మ మెలకువగా ఉన్నప్పుడు పరమాత్మతో కలిస్తే, పరమాత్మతో అనుసంధానమైతే ఈ సాధారణ శరీరము కాదని ఎంతో శక్తివంతమైన శరీరం అని తెలుసుకుంటాడు సాధకుడు. సాధకుడు తన శరీరంలో 5 కోశాలలో
ఆనందమయ కోశమే పరమాత్మ కోశమని, మిగతా 4 కోశాలు జీవాత్మకు సంబంధించినవని, ఒక్క కోశమే పరమాత్మకు సంబంధించిందని, ఈ దేహంలో ప్రాణము, మనసు, ఆత్మ వరుసగా ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయని, దేహంలో 4వ తొడుగు అయిన విజ్ఞానమయ కోశం వికసించినప్పుడు ఆత్మ శక్తివంతమవుతుంది. ఆత్మ పరమాత్మతో లయమైనప్పుడు పరమాత్మతో అభిముఖంగా ఉంటుందట. ఈ 2 చేతులు కలిపి చూపించడం వల్ల ఆత్మ పరమాత్మతో లయమవుతుంది అని పరమార్థాన్ని మనకి మన సాధనలో చెప్పారు. స్థూల శరీరం తీసుకునే ఆత్మ, జీవాత్మ తగిన సమయం ఉత్పన్నమైనప్పుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి మనోమయ శరీరంలో, మనోమయ శరీరం నుంచి ప్రాణమయ శరీరంలో, ప్రాణమయ శరీరం నుంచి విజ్ఞానమయ శరీరంలో, విజ్ఞానమయ శరీరంలో తపస్సు ద్వారా ఆనందమయ కోశంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ. కాబట్టి మానవుడు ఆత్మ అంటే 5 కోశములలో ఐక్యము చెంది ఉన్న శక్తి ధర్మము అని తెలుసుకోవాలి. వాస్తవానికి ఆత్మ 5 కోశములలో కలపబడి ఉంటుంది. ఈ 5 కోశములలో ఒకదానికి ఒకటి కలపబడి ఉంటాయి. అనేక వికార ధర్మాలను కలిగి ఉంటాయి. ఆ వికారం తొలగించుకోవాలంటే తన ఆకారం అసలు ఏదో తెలుసుకోవాలి. మానవుడు తన జీవిత ప్రమాణంలో తానేమిటి, తానేమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు, తాను భగవంతుడితో ఎలా అనుసంధానం కలిగి ఉంటాడు, భగవంతుడికి తనకి ఏమిటి సంబంధము, ఈ సంబంధాన్ని ఎలా సాధ్యము చేసుకోవచ్చు, అసలు తనని తాను పొందాలంటే ముందు భగవంతుడిని తెలుసుకోవాలంటే ముందు తనను తాను తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకుంటేనే భగవంతుడిని తెలుసుకోవచ్చు. మానవుడు అన్నిటికీ మూల కారణం స్వార్థ బుద్ధి. ఆ స్వార్థ బుద్ధి ధనము, పేరు ప్రతిష్టలు, అధికారము, దర్పము, వ్యామోహము ఇవి మానవుడు ఇంద్రియాలను ఆడిస్తూ ఉంటాయి. మానవుడు ఇంద్రియాలకు వశమైపోతూ ఉంటాడు. ఆ వశమైపోయిన మానవుడు ఇంద్రియ పతనం చేసుకుంటాడు. ఏది? ఆ ఇంద్రియ భోగాలకు లోనైపోతూ ఉంటాడు. అంటే ఎంతసేపు ఇంద్రియ భోగాలతో ఉన్న మానవుడిని మాయలో ఉన్నాడు అంటారు. అందుకే మాయ వీడితే మర్మంబు తెలుసుకుంటాము అంటాం. అందుకే చాలామంది ఇవన్నీ మాయా పొరలు అంటారు. ఈ కోశాలు పంచకోశాలని మాయా పొరలు అంటారు. ముఖ్యంగా మాయా పొరలు 4 ఈ 4 పొరలలో ఉన్న మాయను తొలగించేది 5వ పొర అది ఆనందము. ఆనందమయ కోశము. అందుకే మన పూర్వీకులైన ఋషులు, మునులు తీవ్రాతి తీవ్రమైన తపోసాధనలు చేసి దాని ఫలితంగా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొంది అనేక విషయాలను వాళ్ళు తెలుసుకుని, రచించి, స్వరపరిచి గ్రంథాల రూపంలో మనకి అందించారు. మనం ఆ గ్రంథాలని రక్షించుకోలేకపోయాము కాబట్టి మానవుడు ఆయుర్దాయము పడిపోయిందిప్పుడు. శక్తిహీనుడైపోయాడు. అనారోగ్యం పాలైపోతున్నాడు. అంటే అన్ని విధాలుగా నష్టపోయాడు. పరమశివుడు ఒక శిర ఒక శిల కాదని, పరమశివుడు సాక్షాత్తు ఆనందమయ కోసమని, ఆనందముతో ఉన్న వాళ్ళందరూ దేవతలని, దేవతలందరూ ఆనంద స్వరూపులని, అలాంటి దేవతలు అంత ఆనందాన్ని వాళ్ళు ఎలా పొందారో తెలుసుకోవాలి గాని, దేవతలు పొందిన ఆనందం మనం కూడా పొందవచ్చని తెలుసుకోలేకుండా, దేవతలను ఆరాధిస్తూ గడుపుతూ ఉంటారు ఈ మానవ ప్రపంచము. అందుకే దేవతలందరూ ఆత్మ శరీరధారులు. ఆత్మే ఆనందము. ఆత్మే ఆనందము. అందుకే ఆనందో బ్రహ్మ. బ్రహ్మము అంటే ఆత్మ. మరి ఇలాంటి అద్భుతమైన రహస్యాలు మనకి తైత్తరీయ ఉపనిషత్తులలో ఉన్నాయి. ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకిచ్చారు. మరి అంటే ఈ పంచకోశాలలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు మానవుడు తాను శరీరం కాదని, తనకి మరణం లేదని తెలుసుకుంటాడు. ఇలా మరణం లేదని తెలుసుకునే జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని పిప్పలాదుడు అనే మహర్షి తపస్సు చేసి మనకి అందించారు. నిజానికి పిప్పలాదుడనే మహర్షి మహా తండ్రితో చెప్పి తండ్రి అడుగుతాడు.
నీ చదువు ఎంతవరకు వచ్చింది అని. అప్పుడు చెప్తాడు, నాన్నగారు శరీరమే నేను అని తెలుసుకున్నాను అంటే, అయితే నీ చదువు అవలేదు ఇంకా ఉంది అంటాడు. అప్పుడు మళ్ళీ ఎళ్లి గురువుగారి దగ్గరికెళ్లి ఆశ్రమంలో మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు సాధన చేసి, చేసి వచ్చి మంచి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ఇంటికొస్తాడు. నీ చదువు ఎంతవరకు వచ్చిందంటే, తెలుసుకున్నాను నాన్నగారు. ప్రాణమయ కోసమే నేను అని తెలుసుకున్నానంటే, అవ్వలేదంటాడు. అలా మనోమయ కోసమే నేను అని తెలుసుకున్నాను అంటాడు. విజ్ఞానము దానికి సంబంధించిన విజ్ఞానమే అసలైన బ్రహ్మస్వరూపము అంటాడు. తండ్రి ఒప్పుకోడు. నీ చదువు పూర్తవలా, నీ చదువు పూర్తవలా, నీ చదువు పూర్తవలా అని చెప్తాడు. అలా అని ఇంకా ఆశ్రమంలో ఉంచి, నా కొడుకు చదువు ఇంకా పూర్తవ్వలేదు. మీరింకా వేదాలను, బ్రహ్మజ్ఞానాన్ని ఇంకా అందించాలని చెప్తాడు. ఆఖరికి కొంతకాలం తర్వాత గడ్డాలు, మీసాలు, జుట్టు నెరిసిపోయి, తల నెరిసిపోయి ఇంటికొస్తాడు. ఏంటి నాయనా నీ చదువు పూర్తయిందంటే, చదువేముంది అంతా ఆనందమే కదా అంటాడు. ఇది ఆహ్, ఒక మహర్షి చరిత్ర. మరి ఆ మహర్షికి పూర్తిగా బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత గర్వం వస్తుందట. గర్వం వస్తే కూడదు కదా! అందుకనే ఆ గర్వం వచ్చిన వాడిని గురువుగారు నా నేను ఇచ్చిన జ్ఞానమంతా తిరిగి కక్కేయి. ఎందుకంటే నీకు ఆనందంతో గర్వం వచ్చింది. ఆనందంతో గర్వం రాకూడదు. ఆనందంతో తృప్తి రావాలి. నీకు గర్వం వచ్చింది కాబట్టి నేనిచ్చిన జ్ఞానమంతా కక్కేయి అన్నారట. అలా వచ్చిన జ్ఞానాన్నంతా కక్కేసాడట. ఆ కక్కిన జ్ఞానాన్ని 2 పక్షులొచ్చి మొత్తం జ్ఞానమంతా స్వీకరించేసినియంట. అవే తిత్తిరి పక్షులు అంటారు. ఆ పక్షులు ఒక మహర్షికి ఈ బ్రహ్మజ్ఞానం అంతా చెప్పినియంట. అదే తైత్తరీయ ఉపనిషత్తు. అంటే పక్షులు కూడా జ్ఞానం చెబుతాయంటే ఎందుకు చెప్పవు? పక్షులకో భాష ఉంటది. దాన్ని అర్థం చేసుకోగలవారు ఉంటారు. అలా పక్షి భాషలో జ్ఞానాన్నంతా చెప్పారు. మరి పిప్పలాదుడు అనే మహర్షి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అంతా విని అద్భుతమైన తపస్సు చేసి, ఈ పక్షులు చెప్పిన జ్ఞానమే ఇంత అద్భుతంగా ఉంటే, నేనింకా తెలుసుకోవలసింది చాలా ఉందన్నమాట అని చెప్పి, సూర్యుడిని గురువుగా భావించి, సూర్యుడి దగ్గర మిగతా జ్ఞానాన్నంతా పొందాడు. అలా సూర్యుడు మొట్టమొదట జ్ఞానాన్ని భూమి మీద అందించారు. అందుకే ఋషులు, మునులు, దేవతలు ఈనాటికి, ఏనాటికి, ఆనాటికైనా సరే, ఆనాటి నుంచి నేటి వరకు సూర్యుడిని ఆరాధిస్తారు. మనకి తెలుసు శ్రీరాముడు కూడా సూర్యుడిని ఆరాధించినట్టుగా మనకి రామాయణంలో ఉంది. అంతేకాదు దేవతలందరూ సూర్యుడిని ఆరాధిస్తారు. అంతెందుకు ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు, నవనిధులు ఉన్న పరమేశ్వర స్వరూపము. అలాంటి ఆంజనేయుడు కూడా సూర్యుడిని గురువుగా ఎంచుకొని సమస్త విజ్ఞానము సూర్యుడి నుంచి నేర్చుకున్నారట. అంతేకాదు శ్రీరాముడి యొక్క 23 తండ్రులు అంటే తాత, తాతకి తాత, తాతకి తాత, తాతకి తాత. అలాంటి ఇక్ష్వాకు వంశములో ప్రథముడు అయిన మనువు. మనువు అనే మహారాజు ఇక్ష్వాకు వంశానికి కుల పెద్ద. అలాంటి కుల పెద్ద ఏది శ్రీరాముడి యొక్క 23వ తాతగారు ఈ బ్రహ్మజ్ఞానాన్ని సూర్యుడి నుంచి అందుకున్నారట. దాన్నే సూర్యగీత అంటారు. అంటే భగవద్గీత కంటే పురాతనమైనది. మీకు ఇంకొక రహస్యం చెప్తాను. మనం ఇప్పుడు భగవద్గీత గురించే మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతకి ముందు భగవద్గీత లాంటియే ఇంకో 39 గీతలున్నాయంట. కపిల గీత, అర్జున గీత, అలాగే విదుర గీత చాలా ఉన్నాయి. మనకి భగవద్గీత ఒకటే మాట్లాడుకుంటారు. అలాగే పతంజలి చెప్పింది కూడా గీతేనంట. పతంజలి అలా 39 గీతలున్నాయి. మనం ఆ గీతలన్నీ ఉత్తర గీత వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా, ఈ భగవద్గీతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఇది ఈనాటి తరం వారికి చాలా చాలా ఉపయుక్తముగా ఉంటుంది, ఉపయోగముగా ఉంటుంది, ఉపకరిస్తుంది. ఈనాటి నవీన అంటే ఈ ఆధునిక ప్రపంచంలో మనము ఇంతకంటే ఎక్కువ తెలుసుకుంటే ప్రమాదం కాబట్టి, భగవద్గీతలో గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎంతవరకు చెప్పాలో అంతవరకు అర్జునుడి వంకతో మానవులకు అందించారు. అది భగవద్గీత. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న పంచకోశాలు పిప్పలాదుడు అనే మహర్షి
మహా తపస్సులు చేసి భూమి మీద మనకు అందించారు. ఇవి 5 శరీరాలు 5 గుణములతో ఉంటాయి. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము, శుద్ధ సాత్వికత, నిర్గుణము. తమో గుణము అన్నమయ, రజోగుణము ప్రాణమయ, సాత్విక గుణము మనోమయ, శుద్ధ సాత్వికత విజ్ఞానమయ, నిర్గుణము ఆనందమయ. ఆనందము నిర్గుణము. ఇంకక్కడ గుణాలేమీ ఉండవు. ఎలా ఉందమ్మా? బావుందా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ శ్రీదేవి మేడం గారికి, కుమార్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.